కోటి నామాలకు పైగా ఉన్న కోనేటి రాయుణ్ణి మలయప్ప అనెందుకు పిలుస్తాం? అసలెవరి మలయప్ప? ఏముంది, ఎవరో దాతలో ఆలయం వారు చేయించిన పంచలోహ మూర్తులు అని ఇప్పటివరకు మీరు అనుకుంటూ ఉంటే క్షమించు గోవిందా అని ఒక్కసారి అనుకోండి. గర్భాలయంలో మనం దర్శించే వెంకటనాథుడు ఎలా అయితే ఎవరూ తయారు చేసింది కాదో అర్చావతారంగా సాలగ్రామ శిలారూపంగా వైకుంఠం నుంచి ఎలా అయితే వచ్చారో 1300 ఏళ్ల క్రితం తిరుమల గిరుల్లో తుంబుర తీర్థం పక్కన వంగి ఉన్న కొండల్ని మలై అని పిలిచేవారట. అక్కడ కోనలో ఉన్నాను అని స్వామివారే స్వయంగా చెప్పడంతో వెతకగానే మలై అంటే వంగి ఉన్న కొండల్లో దొరికిన అప్ప అంటే తండ్రి కాబట్టి మలయప్పగా స్వామి పిలువబడుతున్నారు. గర్భాలయంలో నిలువెల్లా చూడలేకపోతున్నామే అనే మన బాధను మన మధ్యకే వచ్చి తీర్చి అన్ని యుగాల్లో తన అవతారాల్లో వివిధ అలంకారాల్లో సర్వాలంకార భూషితుడై తిరుమాడ వీధుల గుండా శ్రీదేవి భూదేవి సహితుడై దర్శనాన్నిస్తున్నాడు మన గోవిందుడు. తరచి తరచి చూస్తే తిరుమల సాక్షాత్ వైకుంఠం. మనం చూసే ప్రతి దృశ్యం రహస్యాల సమాహారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా.